शादी एक ऐसा पल जो हर दुल्हन का सपना होता है, अपनी खूबसूरती से सबके मन में उतर जाना। हर लड़के की ख्वाहिश होती है वो अपनी होने वाली दुल्हन के लिए खास होना। हर परिवार का सपना होता है एक दूसरे को सम्मान दिलाना। शादी से जुड़ी सभी तरह के ड्रेस, सूट्स, शेरवानी, लहंगा, बड़ों से लेकर बच्चों तक सबके लिए बस गोइंकास ट्रेंड्स, अंडमान का नंबर 1 वेडिंग शॉपिंग मॉल। वी आर नॉट जस्ट अ शॉप, वी आर इमोशन टू ईच अदर। गोइंकास ट्रेंड्स, बांबू फ्लैट, घंटा घर, अबरडीन बाजार। Evolution. మీడియా మిత్రులకి నమస్కారం. అలాగే నాతోటి ఆంధ్ర అసోసియేషన్ శాశ్వత సభ్యులందరికీ నమస్కారం. మనం ఫస్ట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేము మీడియా సమావేశం ఓపెన్ గేట్గా ఆంధ్ర అసోసియేషన్ మొదటి గేట్ నుంచి వచ్చి ఇక్కడ మీడియా సమావేశం పెట్టాము. అదే మోహన్ రావు 2 రోజుల క్రితం 2వ తారీఖున పెట్టారు. దొడ్డుదారులు వచ్చి దొంగతనంగా అతను మీడియా సమావేశం పెట్టారు. దీనిలో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అతను చేసిన మంచి పని ఏంటో. అతను మంచి పని చేస్తుంటే నేరుగా ఓపెన్ గేట్ నుంచి వచ్చే అతను మీడియా ముందు అన్ని విషయాలు చెప్పి అతను నిర్భయంగా ప్రతి ఒక్కటి చెప్పొచ్చు. కానీ అతను దొడ్డుదారిలో వచ్చారంటే అతను చేసిన దొంగతనం అంతా మీ అందరికీ తెలిసి ఉంటుంది, అలాగే అర్థమైపోయి ఉంటుంది. మోహన్ రావు గారు చెప్పేవాడిని ప్రతి ఒక్క పాయింట్ అబద్ధమే. అతను దాంట్లో ఏది నిజం లేదు. ఎందుకంటే మా ఎదురుగా ప్రతి ఒక్కటి సాక్ష్యాలు, అన్ని సాక్ష్యాలు మీ ఎదురుగా మేము పెడుతున్నాము. హిందీలో చూడండి. జనరల్ సెక్రటరీ గారు అప్పుడు ఒక లెటర్ ఇచ్చారు. ఎవరికంటే మోహన్ రావు గారికి. ఇదే లెటర్ వచ్చేసి మనం డీసీ గారి దగ్గర కూడా పెట్టడం జరిగింది. దానికి ఏం సమాధానం మోహన్ రావు ఇంతవరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మోహన్ రావు గారు ప్రతి విషయంలో స్టార్టింగ్ అతనికి బజార్లో డైరీ ఫామ్లో తెలిసే వ్యక్తులు చాలా తక్కువ. కానీ అతను నా దగ్గర కొన్ని పాయింట్లు చెప్పారు, నేను అతను కొన్ని పాయింట్లు చెప్పాను. ఇవన్నీ చెప్పిన తర్వాత అతను ఏకగ్రీవంగా నాకు ఎన్నుకోండి, నేను మీరు చెప్పే ప్రతి పాయింట్ నేను ఆంధ్రలో నిర్వహించి మన తెలుగు వాళ్ళకి అభివృద్ధి చేస్తానని కొన్ని చెప్పారు. ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో తెలుగువారు 9, 10, 11, 12 ఈ క్లాసులో ముందుకెళ్ళాలంటే ఇక్కడ తెలుగు పిల్లలు తెలుగు తల్లిదండ్రులకి అంత స్తోమత లేదు. వాళ్ళు ప్రైవేట్ ట్యూషన్ పెట్టలేరు. ఈ ప్రైవేట్ ట్యూషన్ పెట్టకపోవడం వల్ల మన పిల్లలు వెనకబడి ఉండిపోతున్నారు. దీనికి కారణము మన తెలుగు వారు అందరూ మ్యాక్సిమం మనుషులు లేబర్ పని చేస్తున్నారు. వారికి మన ఆంధ్ర నుంచి కొద్దిగా ఇక్కడ టీచర్లను ప్రొవైడ్ చేసి వాళ్ళకి చదువు చెప్పిస్తే మన తెలుగు పిల్లలు చదువుకొని ముందుకెళ్తారు. ఇలాంటి సమస్య చెప్పాము. అతను దానికి ఒప్పుకున్నారు. కానీ అతను ఎలక్షన్ గెలిచి 3 నెలల తర్వాత ప్రతిదీ మారిపోయింది. అతను చెప్పేవి పచ్చి అబద్ధాలు. అతను అలాంటి వ్యక్తికి ఇంకోసారి మేము చూడాలా అనుకోలేదు. అలాంటి వ్యక్తిని మేము ఏం చేయాలో మా తెలుగు వారికి ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ప్రతి ఏరియాకి నేను వెళ్ళి కనుక్కున్న తర్వాత, బాబు నీవే తెచ్చిపెట్టావు, ఇలాంటి మనిషికి ఎందుకు తెచ్చిపెట్టావు, ఇలాంటి మూర్ఖుడికి ఎందుకు తెచ్చిపెట్టావు అనుకుని ప్రతి ఒక్కరు అంటున్నారు. కాబట్టి జనం మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యక్తిని ఇంకోసారి ఆంధ్ర అసోసియేషన్ నుంచి మనము శాశ్వత సభ్యం కూడా అతనికి రద్దు చేయాలి. ఇలాంటి వ్యక్తికి ఆంధ్ర అసోసియేషన్లో మరి ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ప్రతి తెలుగు వారికి నేను పేరోది ఏమిటంటే, అతనికి నేనే తీసుకుని వచ్చాను ఆంధ్ర అసోసియేషన్కి. అతను ఇలాంటి వ్యక్తి అని నాకు తెలిసి నాకే సిగ్గేస్తుంది. ఇలాంటి వ్యక్తికి ఇక్కడ నుంచి తరిమి కొట్టడానికి మీ అందరు సహకారం కావాలి. మీ అందరు సహకరించారనుకో ఖచ్చితంగా అతను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతారు. అందరికీ నమస్కారం. ప్రియమైన తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ప్రజలారా, ఆంధ్ర అసోసియేషన్లో వివాదం మెసేజ్ రూపంలో, యూట్యూబర్ రూపంలో డిగ్లీ పూర్ణుడి క్యాంబల్ బే వరకు మొత్తం ప్రతి ఒక్కరికి తెలుసు. మన తాత తండ్రులు ఎంతో కష్టపడి శ్రమించి ఈ అసోసియేషన్ తయారు చేశారు. కారణం ఏంటంటే
మనం అందరికీ కూడా హార్దికంగా ఈ వెల్ఫేర్ జరగాలని ఈరోజు హైడోలో, ఈరోజు డైరీ ఫామ్లో చాలామంది బజార్లో ఉండే కూలీలు సహా ఆ రోజులు శ్రమించి కష్టపడి ఈ అసోసియేషన్ తయారు చేశారు. కానీ అసోసియేషన్ బైలా ప్రకారం చూసుకుంటే వీళ్ళు మొత్తం దోపిడీ చేయడానికి ఇందులో ఎంట్రీ అయ్యారు. గత 40 సంవత్సరాల నుంచి ఇక ప్రెసిడెంట్గా, సెక్రటరీగా ఎలక్టెడ్ అవుతున్నారంటే వాళ్ళ ప్రాపర్టీ గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉండేది, ఇది మీరు అర్థం చేసుకోండి. మనం కేవలం ఓట్ల కోసం ఆటోలో తెచ్చి విడిచిపెట్టి ఓటేసి మనం పంపించేస్తుంటే మనం హాయిగా వెళ్ళిపోతున్న ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక మందు బాటిల్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ అసోసియేషన్లో ఎన్ని లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారో మీకు అర్థం కాదు. అందుకనే ఎలక్షన్ ప్రొసీజర్ ఎలాగ ఉండాలంటే, మనం నిజాయితీగా వెళ్ళి ఓటేసినప్పుడే వాడు నిజాయితీగా పరిపాలించగలడు. లేదంటే మన డబ్బుల్ని వాడు దోచుకొని మనకే మనం తినబెడతాడు. సో మేము కోరుకున్నది ఏంటంటే, ఈరోజు ఎలక్షన్ ఇక్కడ పోస్ట్పోన్ అయింది 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల్లో ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ డమ్మీ. రిటర్నింగ్ ఆఫీసర్కి ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి అధికారము లేదు. దాని ముందు కూడా 1 సంవత్సరం వరకే ఎగ్జిక్యూటివ్ కమిటీ నడిచింది. అందులో కమిటీలో ఏవైతే పాస్ అయ్యి పనులు చేస్తారో అదంతవరకు ఓకే. అప్రూవల్, జనరల్ బాడీ అప్రూవల్ లేకుండా పనిచేసిన ఎంత ఖర్చు పెట్టినా దానికి పైసాతో సహా టెన్యూచర్ ఖతమైన తర్వాత కూడా ఖర్చు పెట్టిన పైసాతో సహా అతనితో కక్కించడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. అందుకనే ఎవరు ఎన్నుకున్నా సరే నీతి నిజాయితీగా ఉన్న మనుషులు ఎన్నుకోండి తప్ప ఇలాంటి దోపిడీగాలను ఎన్నుకుంటూ మాత్రం మన అసోసియేషన్ బాగుపడదు. ఈరోజు క్యాంపల్మెంట్ డిగ్లీపూర్ వరకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఒక టీం వెళ్ళి మిమ్మల్ని పరిశీలించిందా? ఇక్కడ హైడో స్కూల్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే మన తెలుగు కమ్యూనిటీ ఇక్కడ ప్రశాసనం అంటే ప్రభుత్వం కానీ, పోలీస్ స్టేషన్లో కానీ ఎలాంటి ఇజ్జత్ లేదు, ఎలాంటి మనకి ఒక మంచితనంగా చూడడం లేదు. అందుకని మనమంతా ఒక యూనిట్లోకి రావాలి. వచ్చినప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. దానికి మీరు బాధ్యత వహించాలి ప్రజలారా. ఎందుకంటే మన హేమరాజుని సత్య చెప్పినట్టుగా మాకు ఇక్కడ ఎవరు జీతం ఇవ్వట్లే, అతను నిజాయితీగా పరిపాలించట్లేదు, మనందరికీ నష్టపెడుతున్నాడు చెప్పి మేమంతా సమయాన్ని కేటాయించి ఈ రోజు ఇంతవరకు వచ్చాం. ఇక్కడ తాళం వేసాము. కారణం ఏంటి? అతను మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నాడు. ఒకరోజు అడిగితే నా ప్రాపర్టీ నేనేమైనా చేసుకుంటాననే చెప్పి మూర్ఖుడిలా వ్యవహరించారు. అందుకని అతను బయట పెట్టి తాళం వేయడం ఈ రోజు ఇంతవరకు మనం సక్సెస్ అయ్యాం. ఈ సక్సెస్ వెనుక ఈ వ్యక్తులు ఉన్నారు. కానీ చాలామంది ఎవరు ముందుకు రావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మన అసోసియేషన్ మనం ముందుకు తీసుకుపోవాలంటే మీరు రాజకీయంగా వదలండి, నిస్వార్థంగా ముందుకు రండి. ఎవరైతే కరెక్ట్ సత్యమైన మనుషులు ఉంటారో వాళ్ళు మనం ఎన్నుకొని అసోసియేషన్ని ముందుకు నడిపించుకొని పోదాం. ఇలాంటి వ్యక్తుల్ని గతంలో ఎవరైతే ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా ఉన్నారో వాళ్ళ బిల్కుల్ ఇందులో అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళంతా దొంగలే. వాళ్ళ వల్ల ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. బైలా అమెండ్మెంటు కాలే, రిజిస్ట్రేషను కాలే. అందుకని మరొకసారి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక నిజమైన కమిటీని మనం ఎన్నుకుందాం. ఎలక్షన్ వస్తే ముందుగా ఏకగ్రీవంగా ఎన్నుకుందాం. ఒకవేళ కాకపోయినప్పుడు ఎవరైతే మనకు నిలబడతారో మేము ముందు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. తెలుగు వాళ్ళందరికీ ఒక ఐక్యత మీద తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నం మీరు కూడా పాలు పంచుకుంటే మేమందరం సక్సెస్. లేకుంటే ఆంధ్ర అసోసియేషన్ పాతాళంలోకి పోతుంది. మనకు ఎలాంటి సువిధ కూడా ఉండదు. ఈరోజు తెలుగు వాళ్ళకి అన్ని స్థానాల్లో మన చులకన చూస్తున్నారు. ఈవెన్ లేబర్ సెక్షన్లో కూడా మన చులకన చూస్తున్నారు. మనమందరం ఒక్కటైతేనే ముందుకు తీసుకుని వెళ్ళగలం. మనకి తల్లైనా తండ్రి అయినా ఈ అసోసియేషనే. మన ఒక్క వ్యక్తిగా రాజకీయంగా చూసుకుంటే నీ ఒక్కడి వేళ అక్కడ దెబ్బలాడలేవు. అదే అసోసియేషన్ ఒక యూనిటీగా ఉంటే మనం వెళ్ళి దెబ్బలాడగలం, మన సమస్యను మనం పరిష్కారం చేసుకోగలం. ఎంతోతో నేను ముగిస్తున్నాను. మీ అందరికీ నాకు చిన్న ఒక మనవి, రానున్న రోజుల్లో ఈ చెత్తగాలని ఎండబెట్టాలి. ఎవరు కూడా ఎంట్రీ చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే మీడియా మిత్రులందరికీ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.